ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు విశేష భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. పట్టణంలోని గాంధీ బజారులో వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మూడవ రోజు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి అలంకారంతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాయచోటి గాంధీ బజారులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక కేంద్రమని చెప్పాలి. ఆలయ అధ్యక్షులు పబ్బిశెట్టి సురేష్ ఆధ్వర్యంలో దసరా పర్వదినాల్లో అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక అలంకారాలు, అర్చనలు జరుగుతున్నాయి. మూడవ రోజు సందర్భంగా అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ అమ్మవారు బంగారు తల్లిగా పేరు పొందారు. కోరిన కోరికలను తీర్చే మహిమగల అమ్మవారిని దర్శించుకోవడానికి స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి, అటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అనేకమంది భక్తులు తరలివచ్చి స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మొత్తం 11 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. రాయచోటిలోని ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోనే ప్రత్యేకత కలిగిన పవిత్ర క్షేత్రంగా పేరు పొందింది. అమ్మవారి ఆలయాన్ని దర్శించుకునే ముందు భక్తులు వీరభద్రస్వామి దర్శనం చేసుకోవడం సంప్రదాయంగా కొనసాగుతోందని తెలిపారు. ఆర్యవైశ్య సంఘానికి చెందిన అనేక మంది నాయకులు, స్థానిక ప్రముఖులు కూడా ఈ ప్రత్యేక ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి దివ్యదర్శనాన్ని పొందారు. ఆలయ ప్రాంగణం అంతా జపాలు, మంత్రోచ్చారణలు, హారతులు, నైవేద్యాలతో భక్తి వాతావరణంగా మారింది. దసరా శరన్నవరాత్రుల్లో రాయచోటి పట్టణంలో జరుగుతున్న ఈ విశిష్ట ఉత్సవాలు భక్తుల హృదయాలను ఆకట్టుకుంటున్నాయి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రత్యేకతతో పాటు భక్తుల విశ్వాసం ఈ ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రముగా నిలబెడుతోంది. రాజరాజేశ్వరి అలంకారము ఈరోజు రాయచోటులో చాలా అద్భుతంగా జరిగింది. అమ్మవారిని చూడాలంటే 2 కళ్ళు కాదు 100 కళ్ళున్నా గానీ సరిపోవు. అద్భుతంగా ఉంటుంది అమ్మవారు. కానీ మేము ఏదనుకున్నా గాని అమ్మవారు నెరవేరుస్తుంది. అమ్మవారికి మేము ఏదన్నా చేయాలనుకున్నా గాని నిమిషాల్లో ఆ పని నెరవేర్చుకుంటాం. మా సంఘం తరపున, అన్ని సంఘాల తరపు నుంచి రాయచోటికి వచ్చి అదే పనిగా మా గుడి చూడని వస్తా ఉంటే మాకు చాలా 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 సంతోషంగా ఉంటుంది. మాకే కాదు ప్రతి ఒక్కరికి, రాయచోటిలో ఉన్న ప్రతి ఒక్కరికి గాని చాలా సంతోషం. ఎందుకంటే అందరూ తిరుమలకు వెళ్తారు, కానీ రాయచోటికి వచ్చి చూస్తా ఉన్నారంటే ఇంకా సంతోషంగా ఉంటుంది. ఈ రోజు కళ్యాణం, అలాగే సాయంత్రం కన్యకల పూజ జరిగింది. వనితా క్లబ్ వారు నిర్వహించారు. అందరి పిల్లల్ని రాజరాజేశ్వరి దేవిగా భావించి ఈ పూజా కార్యక్రమం చేశాము. ఇక్కడికి వీరభద్ర స్వామి గుడికి భక్తులు వచ్చినట్టు మా అమ్మవారి గుడికి చాలా మంది భక్తులు వస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ చాలా సంతోషపడుతున్నారు. ఇది కలియుగంలోనే చాలా అద్భుతంగా ఉంది ఈ టెంపుల్ అనేసి, అందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. అమ్మవారిని అలంకరించడం అంటే ఒక అద్భుతంగా భావించి మన మనుషులాగా ఎంతో భక్తి శ్రద్ధలతో అలంకరించి పూజ చేసి మనము ఏమేం చేస్తే అమ్మవారు ప్రసన్నమవుతుందో అన్ని విధాలా కృషి చేస్తాం. అంతే నియమ నిష్టలతో ఉంటాము. అందుకు అమ్మవారు కోరిన బంగారం లాగా ఏది అడిగితే అది తీరుస్తూ ఉంటది. అందుకు చాలా సంతోషం. జై వాసవి. ఈరోజు వాసవి అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారిని చూస్తుంటే అందరికీ భక్తి లోపల నుంచి ఉప్పొంగి మనసంతా ఆనందంతో నిండిపోతుంది. ఇక్కడ అమ్మవారు కోరిన వరాలు ఇచ్చే బంగారు తల్లి. ప్రతి ఇంటికి అమ్మవారిని ఇలవేలుపుగా భావిస్తాము. కన్యకల పూజ 3 రోజులు చేస్తున్నాము. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంగరంగ వైభవంగా, అట్టహాసంగా, కనుల పండుగగా ఉన్న అమ్మవారిని, ఈ ఆలయాన్ని అందరూ చూసి వీక్షించి తరించవలసిందిగా, అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. జై జై వాసవి. 11 రోజులు ఈసారి వచ్చిన, మామూలుగా 10 రోజులు వస్తుంది. 11 రోజులు ప్రతిరోజు పండగలాగా చేసుకుంటాము. ప్రతి ఇంట్లో పండగలాగా చేసుకొని ఊరందరూ ఒక చోట కలిసి సామూహికంగా కలిసి ఆనందంగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటాము ఈ దసరా పండుగను. దశమి, నవమి ఇవన్నీ కూడా 11 రోజులు వచ్చి మనకు 11 రోజుల పండుగగా ఇది వెలిసింది. ఈ పండుగ గురించి చెప్పాలంటే, ఫస్ట్ ఈ గుడి నిర్మాణం జరిగి అమ్మవారి ప్రతిష్ఠ జరిగిన తర్వాత చాలా పెద్ద కార్యక్రమం అంటే ఈ దసరా నవరాత్రులే అన్నమాట. ఈ నవరాత్రుల కార్యక్రమము
అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు అమ్మవారు. ఎక్కడ కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలు చుట్టుపక్కల ఊర్లకన్నిటికీ కూడా ఒక ఆదర్శప్రాయంగానే నిలుస్తుంది మా రాయచోటి. చేపట్టిన ప్రెసిడెంట్ గారికి చాలా ధన్యవాదాలని అందరూ కూడా అనుకుంటున్నారు. ఈ రాయచోటి ఆరవేశ పుర ప్రముఖులందరూ సోదర సోదరి మనుల మాదిరి ఏ కార్యక్రమానికైనా మేమున్నాము అని అందరూ సంఘాలకు సహకారాన్ని అందిస్తున్నారు. ప్రతి కార్యక్రమము విజయవంతంగా జరుగుతా అన్నది. ఈ దసరా నవరాత్రులు కూడా ఎక్కడ కానీ ఏ కాంప్రమైజ్ లేకుండా పురవీధులన్నీ కూడా పచ్చని తోరణాలతో విద్యుత్ దీప కాంతులతో కళకళలాడుతూ మన ఇంట్లో పెండ్లి వైభవమా అన్నంతగా ఉంది. కానీ దసరా నవరాత్రి ఉత్సవాలు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం రాయచోటినందు అంగరంగ వైభవంగా ప్రారంభమై ఈరోజు 3వ రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారాన్ని చాలా చక్కగా చేసుకున్నాం. అలాగే ఈ దేవస్థానం గురించి సుమారు 100 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలోని పెద్దలందరి సహకారంతో 1931 ప్రాంతంలో నిర్మించారు. తదుపరి 2025 ఫిబ్రవరి నెలలో, అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఈ దేవస్థానాన్ని పునర్నిర్మించడం, పునఃప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు అందరూ చాలా బాగా ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు. అందరి అంచనాలకు తగ్గట్టుగానే చాలా వైభవంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈ విద్యుత్ దీప కాంతులు కానీ అలాగే ఆధ్యాత్మిక దైవిక కార్యక్రమాలు కానీ చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమం ఇలాగే మొత్తం 11 రోజుల పాటుగా జరుగుతాయి. అలాగే మహర్నవమి రోజు చండీ హోమము, అలాగే మన విజయదశమి రోజు గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ రోజు కేరళకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు, వాద్య బృందాలు, చీరాల కళాకారులచే బాణసంచా ప్రదర్శన, అలాగే కోలాట ప్రదర్శనలు, అలాగే ఈ డీజే ప్రోగ్రామ్స్ అన్ని కూడా చాలా చక్కగా ఆ రోజు అరేంజ్ చేయడం జరిగింది. జై వాసవి. ఒక అమ్మవారిని చూస్తే అది ఒక అద్భుతం, చాలా ఆనందం అనిపిస్తుంది. అమ్మవారిని అందరికీ చాలా అద్భుతమే కదండి అమ్మవారిని చూడడం అనేది. మరి ఈ 9 రోజులు చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారు. పూజలు గాని కార్యక్రమాలు గాని చాలా బాగా జరుగుతాయి. ఏ ఊర్లో అయినా అందరూ వస్తారు, అమ్మవారిని దర్శనం చేసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ రాయచోట్ల మాత్రం ప్రతిరోజు 7 గంటలకే వచ్చి లలితా సహస్రనామ పారాయణం ఉంటుంది మహిళా సంఘం తరఫున. ఈ విధంగా ఏ ఊర్లో ఉండదు. కానీ మేము రోజు చదువుకునేది కాదు, దసరాల్లో అమ్మవారి ముందర చదవడం అనేది మా అదృష్టంగా భావిస్తాం. ఎన్ని పనులున్నా గబగబా ఆ టయానికి ఫస్ట్ నుంచి చదవాలనే ప్రాముఖ్యత వస్తాం. చాలా మంది చుట్టుపక్కల ఊర్లే కాదు, చాలా మంది ఈ గుడి చూడడానికే వస్తారు. ఈ దసరాల్లో మరీ ఎక్కువ వస్తున్నారు. ఇక్కడ వీరభద్ర స్వామి కూడా చాలా ప్రాముఖ్యమైంది. అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా కర్ణాటక భక్తులు గాని ఎవరైనా అందరూ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పోతారు. రాజరాజేశ్వరి అలంకారము చాలా బాగా జరిగింది. మా మహిళా సంఘం తరపున ఈ రోజు సుమంగళి పూజ జరిపినాము. అలాగే రేపు బ్రాహ్మణ ముత్తైదులకు 11 మందికి చాట్ల వాయినాలు ఇస్తాము. మన్నాడు వడిబియ్యాల కార్యక్రమం ఉంది. ఆ తర్వాత ఆదివారం కూడా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ ప్రతి సంవత్సరము ఈ మాదిరిగా కార్యక్రమాలు జరుపుతూనే ఉంటాము. ఇవన్నీ మహిళా సంఘం తరపున జరుపుతాము. మాకు అమ్మవారు ఇట్లాంటివన్నీ జరిపించేదానికి ఎంతో ప్రోత్సహించుతూ మాకు కన్నుల విందు చేయిస్తూ చాలా బాగా జరిపిస్తా ఉంటుంది. మేము ఒకటి అనుకుంటే 2గా జరిపిస్తుంది అమ్మవారు. 2గానే కాదు, ఇంకా ఎక్కువ మార్లు జరిపిస్తా ఉంటుంది. అట్లా ప్రతిసారి ఏది అనుకున్నా బాగా జరిపిస్తుంది.